నేను చెప్పేది ఏంటంటే మనం 50 మంది లేం, 51 ఉన్నాం. 51 అంటే ఏంటి? నాకు 30 తర్వాత అంకెలు రావు. 51. తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే భయంకరంగా ఉంది. ಇದರ ಅರ್ಥ అరే నువ్వు అసలు ఆవలింతలు తీస్తున్నావా, గుద్దలు వచ్చి నిప్పులు కక్కుతున్నావా? ఆడుతున్నారేంటి? అరే ఇదేం లాంగ్వేజ్ రా? వా, చాలా బాగుంది. అంటే ఇదంతా మీరు కావాలని చేశారు. మీ ప్లాన్ ఇదే కదా? జస్ట్ నిద్ర నుంచి లేచి వచ్చిన తర్వాత వాడు సగం కదా మొత్తం గుద్ద దిగాలని. వెరీ గుడ్. 10 ఏళ్ళుగా ఇదే చేస్తున్నారా మీరు? సూరత్ లో ఇదే చేశారు, లావోస్లో కూడా ఇదే చేశారు, నాతో ఇప్పుడు ఇలాగే చేస్తారు. ఎప్పుడు చూసినా దయ్యం దయ్యం దయ్యం. జస్సు, మేము మాట్లాడట్లేదు. మేము ఇంట్లో దయ్యం ఉందని ఫీల్ అయ్యాము. ఎందుకురా? దయ్యాలు నీకు ల్యాప్నోస్ ఇచ్చారా? నేను వెళ్తున్నాను. ఎందుకు? సూసైడ్ చేసుకోవడానికా? చెత్తనా కొడుక, ఏరుగా నీకు పోతున్నా. భయపడితే ఏదో బయట తీయాలి కదా. ఎవరు నా వెనుక రాకండి. అరే చెత్త నా కొడుకలారా, లైట్ తో ఎందుకు ఆడుకుంటున్నారు? పిచ్చి పట్టిందా మీకు? అయ్యో అరే మొడ్డగల్లారా, ఈ బాత్రూమ్ లో చంపేస్తారా నన్ను? చంపేయండి చంపేయండి రా, నన్ను చంపేయండి. ఒకవేళ నేను ఇక్కడే చనిపోతే నా బట్టలు నీ ఆత్మ రాత్రంతా మీ పాయింట్లు విప్పుతూనే ఉంటుంది చూడండి. నేను కూడా అలాంటి వింత సంఘటన నోటీస్ చేశాను. నువ్వు దేని గురించి నోటీస్ చేసావు? ఒకే లేడీని నేను 2 సార్లు చూశాను. అదేం పెద్ద విషయం. నువ్వు ప్రతి అమ్మాయిని 6 సార్లు చూస్తావు. కొత్త చెప్పు. ఈ ఊరు ఏదైతే ఉందో ఏంటి? అరే సుల్లిగల్లారా, అరే మీ అమ్మ దెంగే. నీ అమ్మ ఒక్క విషయం అయితే అర్థమైంది. ఈ ఇంట్లోనే కాదు, ఊరంతా దయ్యాలే ఉన్నాయి. అయ్యో సార్, మూడు నమ్మకే అష్టే. ఇలాంటోడికి ప్రతి హారర్ మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. అదొక లవడాల యాటిట్యూడ్. దయ్యం గీయం ఏముండదని. అందరికన్నా ముందు ఆ క్యారెక్టర్ చచ్చిపోతుంది. థియేటర్లో ఆ క్యారెక్టర్ ని చూసిన జనాలు లవడాలా తిట్టుకుంటారు. ఏంటి పెట్టేదమ్మా, వీడి గుద్దల పురుగులు ఎక్కువగానే వీడ ముందు చేస్తాడు. అయిపోయింది రాబాయ్, అయిపోయింది. నీ గుద్ద చెక్కేస్తారు. పో, చేస్తావు. కుక్క చావు కూడా దొరకదురా నీకు. ఉట్టిగానే చేస్తావు. బాత్రూమ్ లో ఎరుగుతూ చేస్తావు. మూతు మూసుకోరా, దేనికి నన్ను చంపేమని సుపారిస్తున్నావా? ఈ రోజు దయ్యం. అరే కార్తీక్, అది ఇవాళ చచ్చింది కాదురా. నాకు తెలిసి అది నిన్నే చచ్చి ఉంటుంది. అది నిన్నటి దయ్యం. మీకేమనిపిస్తుంది చెప్పండి. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అది ఈ కాలం నాటి దయ్యం. ఇది జెన్సీ దయ్యం. ఇది దయ్యంవి బూబ్స్ కాదు. ఇదేం రాసావా? ಜೋರಾಗಿ ಯಾಕೋ ಓದ್ತಿದ್ಯಾ? సారీ. మరి దయ్యాన్ని ఎందుకు తిడుతున్నావు? నీకేమైనా పిచ్చిపట్టిందా? అది బూప్స్ కాదురా, విశ్వాసం రా. ఓ, ఇది దయ్యం మీద భరోసా అని రాసావా? ಮತ್ గాయ్స్, ఆపండ్రా, ఎవరు లేరురా అక్కడ? దీనమ్మా, ఇవి దయ్యాలా? సొసైటీలో పిల్లలా డోర్ కొట్టి దెంగేశారంట్రా. దిస్ ఇస్ సో రూడ్. ఇలా చేయకూడదు. దేవుడా గుడ్డోడికి బంగారు చిప్ ఇవ్వాలి. అదే నా మేనిఫెస్టేషన్. మిత్రులారా, మనకి వీడి బ్యాగ్లోంచి 2 ₹1 కాయిన్స్ దొరికాయి. అంటే 2 నిమిషాలు కాల్ మాట్లాడొచ్చు. 10 ರೂಪಾಯಿ ಕಾಯಿನು ಇದೆ. 10 ನಿಮಿಷ ಕಾಲ್ ಮಾಡಬಹುದು. ವೈ ಯು ಲಿಮಿಟಿಂಗ್ ಯುವರ್ సెల్ఫ్? 10 రూపాయలతో 10 నిమిషాలు, 20 రూపాయలతో 20 నిమిషాలు, 500 వేస్తే నెట్ఫ్లిక్స్ కూడా ఓపెన్ అవుతుంది. బ్రదర్ మాత్రం నువ్వే అని రీల్స్ పంపించేవాడిని. నెట్వర్క్ రాని రీల్స్ అన్ని అన్సెండ్ చేసేస్తాను. కుత్త చెక్కేస్తాను. మిగతా వాళ్ళంతా ఎర్రిపోగులు. ఏ ఒక్కరు రాలేదు. వీళ్ళకన్నా అమ్మాయిల మంచులు. పని అయ్యాక వదిలేస్తారు, పని కాకుండా వదిలేరు. అరే సరిగ్గా నడవరా చెత్త నా కొడుక. ముందే భయంతో వటకెలు వణుకుతున్నాయి. మా నాన్న చెలక్కి చెప్పినప్పుడే వినుండాల్సిందిరా. అలా వినుంటే ఇలా గొడవకుండా ఉండేవాడిని. అవునా? ఏం చెప్పాడు మీ నాన్న? అదే నేను వెళ్ళలేదు. అలా కనుక వినుంటే ఇక్కడ ఎందుకు ఉండేవాడిని రా. తన్ని పీసీఓకి వెళ్ళేంత వరకు మూసుకొని ఉంటావా ప్లీజ్? అరే నాది కాదరా, ఎర్రిపోక. పోయి వీడితో ఇరుక్కున్నాను. ఇరుక్కోడానికి నీళ్లు కూడా దొరకవు. పద. ಸರಿಯಾಗಿ ಹೇಳ್ದೆ ಬಿಡು. దయ్యంతో ఈరోజు అమ్మ నాన్న ఆట ఆడుకుందాం. ಈ దయ్యే పెరికినా కొడక. అరే నేను వస్తున్నాను రా. సింహాలు ఎప్పుడు గుంపులలో పడుకుంటాయి.